నవీన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇది అఖండ 2 మూవీ ఇప్పుడు ప్రీమియర్ రిలీజ్ ఉంది కదా, ఇది తెలంగాణలో అడ్డు రిలీజ్ చేయము, షోస్ టికెట్స్ రేట్స్ పెంచవు అనేసి చెప్తున్నారు. మీరేమో యాజ్ ఎ ఫ్యాన్ గా టీడీపీ తరపున ఏమంటారు ఈ గవర్నమెంట్ చేస్తున్న ఇష్యూపై? తెలుగు సినిమా అంటే తెలుగు వారందరికి సంబంధించిందండి ఇది. ఇక్కడ ఏంటంటే ఆంధ్ర తెలంగాణ అని ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో కూడా వైరుధ్యాలు సృష్టించి పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ మంత్రులకి వీళ్ళకి విమర్శించింది కాక ఈరోజు సినిమాకి కూడా అడ్డం పట్టడం అనేది చాలా దారుణమైన విషయం. ఉమ్, బాలకృష్ణ తెలుగుదేశం గారు ఇక్కడ చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు కదా. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయనకు కూడా మంచి అభిప్రాయం, సదభిప్రాయమే ఉంది. తెలుగు పరిశ్రమకి అభివృద్ధికి ఆయన ఎంత పాటు పడుతున్నాడో అందరికి తెలిసిన విషయమే. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆయన ఆయన ఎంత సేవ చేశాడు, ఈయన ఇంకా ఇండస్ట్రీ కోసం ఎంత సేవ చేస్తున్నాడు. ఉమ్, ఈ సినిమా ప్రత్యేకంగా సనాతన ధర్మం గురించి సినిమా తీశారు. మరి ఆ హిందూ దేవతల మీద దేవుళ్ళ మీద మొన్న ఆల్రెడీ విమర్శలు చేసినా కూడా అవును, దాని ఎటువంటి క్యారీ ఫార్వర్డ్ ఇది అనుకోవచ్చు. అనుకోవచ్చా అంటే మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది మనకు తెలియట్లేదులే, కానీ ఇట్లాంటి సినిమాల్ని కూడా ప్రోత్సహించకపోతే మనం ఎటువంటి ఈ సనాతన ధర్మాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం, కనీసం అదన్నా ఆలోచించాలి కదా. అది ఉమ్. ముఖ్యంగా ఏమని డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ ని? మాకు ఫ్యాన్స్ పరంగా మాకు ఫ్యాన్స్ పరంగా మాకు టికెట్ రేట్లతో పెద్ద సమస్య ఏం కాదు. మేము టికెట్ రేట్ ఎంతైనా పెట్టుకొని చూస్తాం. మా ఫ్యాన్స్ వరకన్నా ఒక షోకి పర్మిషన్ ఇవ్వండి. అన్ని ఏరియాల్లో ఇచ్చారు, ఒక్క తెలంగాణలో మాత్రమే ఎందుకు ఇవ్వట్లేదు? ప్రతి సినిమాని ఇట్లా కాంట్రవర్సీ చేసుకుంటూ పోతే ఇంకెన్ని రోజులు చేసుకుంటూ వెళ్తారు? ఇట్లా చేస్తే ఇండస్ట్రీ ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటో మాకు అసలు అర్థం కావట్లేదు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే.